సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్లో చదువుతున్నా. ఈరోజు ఇలా ఎందుకు రెడీ అయ్యానంటే, ఈరోజు ఆర్మీ వాళ్ళకి రక్షాబంధన్ చెప్పడం కోసం మా కాలేజ్ సైడ్ నుంచి బోయినపల్లిలో ఉండే ఆర్మీ యూనిట్కి వెళ్తున్నా. ఇక్కడ మార్నింగ్ నుంచి ఒకటే వర్షం పడుతుంది. స్విమ్మింగ్ పూల్ ఇదే, దీనికి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు బయట. ఆ స్విమ్మింగ్ పూల్ని చూస్తూ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు వర్షం ఎక్కువ ఉండడం వల్ల చాలా లో స్ట్రెంగ్త్ ఉంది. మాకు ఈ ఈవెంట్కి బిఫోర్ 10 days ముందే ఒక గూగుల్ ఫామ్ పెట్టి ఫిలప్ చేయమని చెప్పారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి. సో నేను ఫిలప్ చేసా. నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇదిగో ఆమె వచ్చింది ఇప్పుడు, మా ఫ్రెండ్ ఆర్తి. ఇక్కడ జనాభా లెక్కలు తీసుకున్నారు, అదే కౌంటింగ్ చేశారు ఎంతమంది ఉన్నామో ఏంటని. ఆఫ్టర్ కౌంటింగ్ మేమైతే బస్సెస్ దగ్గరికి వెళ్తున్నాం. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. ఆర్మీ పీపుల్ని చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అవర్ కాలేజ్ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ సంస్కృతి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వాళ్ళే ఈ మొత్తం ఈవెంట్ అంతా టేకప్ చేస్తున్నారు అండ్ చాలా మంచిగా చేశారు ఈవెంట్ కూడా. అండ్ ద ఆర్మీ పీపుల్ ఫెల్ట్ సో హ్యాపీ వైల్ ద పీపుల్ ఆర్ కమింగ్ అండ్ విజిటింగ్ దెమ్. ఇదిగోండి ఇక్కడ ఒక బ్యానర్ తీసి పబ్లిసిటీ చేస్తున్నాం, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి వెళ్తున్నామని. సో నెక్స్ట్ ఇంకా నువ్వు ముందా నేను ముందా అనుకుంటూ బస్సు అయితే ఎక్కాము. మేము చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి ఒక సీట్ని అయితే మేము ఎంచుకున్నాం, నేను ఇంకా మా ఫ్రెండ్ ఆర్తి. మేము ఆర్మీ విజిట్ చేసే ఏరియా అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. సో కెమెరాస్ అయితే మాకైతే అలౌ చేయలేదు. నేనైతే రిక్వెస్ట్ చేసా వాళ్ళని, అంటే 1 photo తీసుకుంటా ఇట్లా కంటెంట్ కోసం అని. బట్ వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఆర్మీ యూనిట్ అయితే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దే వర్ సో హ్యాపీ. ఇంకా బస్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మేమైతే ఈ క్యాంపసెస్ మొత్తం టూర్ వేసి మరీ వెళ్తున్నాం బయటకి. ఆర్మీ యూనిట్ అనేది బోయినపల్లిలో ఉంది అండ్ మా కాలేజ్ అనేది కండ్లకోయ విలేజ్లో ఉంది. సో మా కాలేజ్ నుంచి ఆర్మీ యూనిట్కి 30 minutes అయింది మేము యూనిట్కి వెళ్ళేటప్పటికి. మేమైతే మా కాలేజ్ అన్ని బ్రాంచెస్ వాళ్ళందరం కలిసి వెళ్తాం. నేనైతే చాలా రోజుల తర్వాత ట్రెడిషనల్ వేర్ వేసుకున్నా. మేము ఇప్పుడు వెళ్ళే ఆర్మీ యూనిట్లో అయితే ట్రైనింగ్ అవుతుంది సోల్జర్స్కి. దే విల్ బీ పోస్టెడ్ లైక్ ఇన్ డిఫరెంట్ ఎయిర్ రీజన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఎంతమంది స్టూడెంట్స్ అయితే రక్షాబంధన్కి పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ఈరోజు అటెండెన్స్ దొరికిందన్నమాట. సో దే వర్ ఆల్ హ్యాపీ. ఈ బోర్డు చూసిన వెంటనే అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఫైనల్లీ వచ్చేసామని. ఆర్మీ పీపుల్ కూడా మాలాగే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. వాళ్ళు కూడా మేము వెళ్ళిన వెంటనే దే వర్ ఇంట్రడ్యూసింగ్ దేర్ సెల్ఫ్ అండ్ వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ అవర్ సెల్ఫ్. దే వర్ పీపుల్ లైక్ డిఫరెంట్ రీజన్స్ ఫ్రమ్ ఇండియా. ఈ డే మాత్రం నాకు చాలా మెమొరబుల్ అండ్ వెరీ స్పెషల్ డే. బికాజ్ నేను ఆర్మీ పీపుల్తో కలిసి వందే మాత్రం జనగణమన పాడుతుంటే లైక్ సో గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి డిఫరెంట్ రీజన్స్ ఫ్రమ్ ఇండియా దే వర్ ఆల్ టుగెదర్ అండ్ నేను వాళ్ళతో కలిసి పాడడం అనేది లిటరలీ చాలా గ్రేట్ ఫీలింగ్ ఉండింది ఆ రోజైతే. ఈ వీడియో అయితే నేను ఓన్లీ రక్షాబంధన్దే చేయలేదు. దట్ నెక్స్ట్ డే మాకైతే మా ఈసీఈ బ్రాంచ్లో వర్క్షాప్ అయితే జరిగింది. సో అది కూడా చిన్న క్లిప్స్ అనేవి అయితే యాడ్ చేసా. ఇంత దూరం బస్సులో ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఫైనల్లీ వి అరైవ్డ్ అట్ అవర్ డెస్టినేషన్ బోయినపల్లి ఆర్మీ యూనిట్. ఇక్కడ నార్మల్ పీపుల్కి అయితే ఎలో లేదు. సో అందుకే మేము కూడా ఎన్జిఓ ద్వారా అయితే ఇక్కడికి వస్తున్నాం. బికాస్ నార్మల్ పీపుల్కి వితౌట్ ఎనీ లైక్ కాల్ లెటర్ ఎనీథింగ్ దే వోంట్ అలౌ అస్ ఇన్ ఇన్సైడ్. ఎస్, ఈ ఎంట్రన్స్ని చూసిన వెంటనే లైక్ ఐ వాజ్ సో హ్యాపీ వైల్ sing this song. It ain't that long.
ఇక్కడున్న ఈ హౌసెస్ అన్నీ ఆర్మీ పీపుల్కి స్టే అనుకుంటున్నాను నేనైతే. బట్ ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ హౌసెస్ అన్నీ చూసానో నాకైతే చాలా బాధగా అనిపించింది. బికాస్ దే ఆర్ ఎర్నింగ్ సో మచ్ మనీ బట్ దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు స్పెండ్ దోస్ మనీ ఆన్ దెమ్సెల్ఫ్. సో దే ఆర్ గివింగ్ ఆల్ దోస్ మనీ టు దేర్ ఫ్యామిలీస్ బట్ దే ఆర్ లివింగ్ అ వెరీ నార్మల్ లైఫ్. But we people always dream for big and we are obsessed with doing the things which are not even normal in the current society. But these people are working for us and hats off to them. ఈ ఎంట్రన్స్ ఉంది కదా, ఈ పర్టికులర్ హాల్లో అయితే మేమైతే రాఖీస్ అయితే కట్టాము ఆర్మీ పీపుల్కి. Yes, those are my crazy people and my classmates and my college mates. This sir belongs to Samskriti Foundation. He is an instructor. He is instructing some rules. It is all about the Rakhi Day. I hope you enjoyed. ఈరోజు మా కాలేజ్లో వర్క్షాప్ జరుగుతుంది. సో ఇది మా ల్యాబ్ మాట. ఇది బిలాంగ్స్ టు బేసిక్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. నేను ఇక్కడ ఏదో చూపిద్దాం అనుకుంటే బట్ యా దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ వి షుడ్ ఆల్ హ్యావ్ టు డూ మాట. మీరు ఇందాక చూసిన పీసీబీ బోర్డ్స్ పైన ఇప్పుడు మేము అవి పంక్చర్ చేస్తున్నాం. దాన్ని హోల్స్ చేసి దానిపైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఫిక్స్ చేస్తాం అన్నమాట. సో దానికోసమే హోల్స్ చేస్తున్నాం. కానీ మేము చేస్తుంటే అవ్వడం లేదు. మిగిలిన ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఆ మెషినే బాగాలేదు, మిగిలిన వాళ్ళందరివి బాగున్నాయి, మాదే బాగాలేదు. ఇప్పుడు మీరు చూడబోయే వాళ్ళందరూ మా కాలేజ్ మేట్స్ మాట, ద క్రేజియస్ట్ పీపుల్. చూస్తూ ఈవినింగ్ 4 అయిపోయింది. సో కాలేజ్ అయిపోయింది. సో హాస్టల్కి వెళ్తుంటే మధ్యలో నాకు పార్సల్ వచ్చింది. సో పార్సల్ తీసుకున్నా అండ్ రూమ్కి వెళ్ళి అది ఓపెనింగ్ చేస్తున్నమాట ఇక్కడ. అండ్ నా ఎగ్జైట్మెంట్ పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు ఇలానే ఉంటుంది. నేను తెలిసే ఆర్డర్ పెట్టుకున్నా బట్ అదంతే, ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అట్లా ఉంటాయి అన్నమాట. బ్యాగ్ ఓపెన్ చేశాక మా రూమ్మేట్స్ నాకు ఫోన్ చేసి క్యాంటీన్కి రమ్మన్నారు. సో క్యాంటీన్ అంటే వెళ్తాం కదా, సో ఆఫ్కోర్స్ తిన్నాను, వెళ్ళి తిన్నా. రిటర్న్ వచ్చేటప్పుడు భారీగా వర్షం పడింది. సో నో అంబ్రిల్లా, 2 పాలిథిన్ కవర్లు అడిగి మరి పరిగెట్టి మరి వెళ్ళాం హాస్టల్కి. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేఘనాస్ క్లోసెట్. బాయ్.